అనుచిత వ్యాఖ్యలు అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిపై నమోదైన కేసుల విషయంలో ఏపీ పోలీసులు సీరియస్ గా ఉన్నారు. అయితే ఇప్పటికే అనేక మంది వైసీపీ కార్యకర్తలు నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఇక నూజివీడు పోలీసులు వైసీపీ కార్యకర్త రాజశేఖర్ రెడ్డి కోసం గాలిస్తున్నారని తెలుసుకున్న అంబటి రాంబాబు ఆయనే రాజశేఖర్ రెడ్డిని మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఎఫ్ఐఆర్లో పేరు లేకపోయినా అతన్ని వేధించాలని చూస్తున్నారన్నారు రాంబాబు. నగరికల్లుకు సంబంధించినటువంటి మా సోషల్ మీడియా వర్కరు మేము ఎతికాం. న్యాయవాది అందరితో చూసి ఒకవేళ ఎఫ్ఐఆర్ ఎక్కడన్నా ఉందేమో, ఆ ఎఫ్ఐఆర్ ఉంటే ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం చేద్దాం. ఎక్కడ ఎఫ్ఐఆర్ లేదు. మరి కొత్తగా పెడతారేమో నాకు తెలియదు. నేను ఎందుకు మీ ముందు ప్రవేశపెడుతున్నా అంటే మీడియా ముందు పోలీసు వారికి కూడా చెప్తున్నా, మీకు రాజశేఖర్ కావాలి అనుకుంటే ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళండి, రికార్డు అవుతుంది. లేదు ఇప్పుడు రెడీగా లేకపోతే మా ఇంటిగా ఉంటాడు, వచ్చి తీసుకెళ్ళండి. లేదు మీరు ఏ పోలీస్ స్టేషన్కి రమ్మంటారో ఆ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాను. మీ ఇంటి పేరేంటి? పాలూరి రాజశేఖర్ రెడ్డి, సన్ ఆఫ్ వేణుగోపాల్ రెడ్డి. నా దగ్గరే ఉంటాడు, నా అధీనంలోనే ఉంటాడు. మీరు ఎక్కడికన్నా కావాలి అంటే మీ దగ్గర తీసుకొచ్చి ఆధారపరుస్తాము. ఎందుకంటే చెప్తుంది, మీరు తీసుకెళ్తారో కొడతారు, ఇరగొట్టి పారేసి 4 కేసులు పెడతారు. భయం వాళ్ళ తల్లిదండ్రులు, భయం. మా చుట్టూ విజయభాస్కర్ అక్కడి నుంచి అడ్వకేటు, వీళ్ళందరూ పొద్దున్నే రాఘవరెడ్డి గారు మా పార్టీ కన్వీనరు 3-4 రోజుల నుంచి ఇదే భయంతో వణికిపోతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. నేను ఇక్కడ తీసుకురండి, మీడియా ముందు ప్రవేశపెడదాం. ఆ డీజీపీ గారికి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాజశేఖర్ రెడ్డి కోసం మీరు తిరుగుతున్నారు, పోస్టింగ్లు పెట్టారని. కేసులు ఎక్కడైనా రిజిస్టర్ అయి ఉంటే మాకు చెప్పండి, మేము ప్రొడ్యూస్ చేస్తాం. మీరే తీసుకెళ్ళండి, చట్ట ప్రకారం చేయండి హో అని చెప్పడం కోసం నేను మాకు పిలుస్తున్నాను. చట్ట ప్రకారం కాకోకుండా మీరు తీసుకెళ్ళి ఇరగొట్టి కొట్టి అన్ని స్టేషన్లు తిప్పి మళ్ళా అర్ధరాత్రి గారు తీసుకెళ్ళి ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తారనే భయంతో వాళ్ళు వణికిపోతున్నారు. ఆ భయాన్ని పోగొట్టడం కోసం రాజశేఖర్ని మీ ముందే ఇప్పుడు దాకా దాక్కుని ఉన్నాడు, ఎక్కడెక్కడో తిరిగాడు. 4 రోజుల క్రితం ఫోన్ చేస్తే ఇప్పుడు ఏం దొరకమాకమనండి, సెల్ ఆఫ్ చేసేమనండి అని చెప్పా. ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నా, చట్ట ప్రకారం మీరు ఏం యాక్షన్ తీసుకోగలుగుతారో తీసుకోండి. ఈజ్ అవైలబుల్, రెడీ మేము ప్రొడ్యూస్ చేయడానికి. మీరే ఆదేశించండి, డీజీపీ గారు ఆదేశించండి. ఆ పోలీసులు ఎక్కడ ఉన్నాయా? నూజివీడు పోలీసులు అంట. పోనీ నూజివీడు పోలీసులు చెప్తున్నా, ఆ కృష్ణా జిల్లా ఎస్పీ గారికి చెప్తున్నా, పంపించమంటే మీ దగ్గర పంపిస్తాం, మా దగ్గర పెట్టుకోం. కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, రిమాండ్ ఇప్పించండి. ఈ విషయం తెలుసుకున్న నూజివీడు పోలీసులు అంబటి చెప్పినట్లుగానే ఆయన ఇంటికి వెళ్లి రాజశేఖర్ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో మరోసారి అంబటి స్పందించారు. రాజశేఖర్ పై కేసు పెట్టింది టీడీపీ కార్యకర్త అని, మరి తమ కుటుంబాలపై అనుచిత పోస్టులు పెట్టిన వారి విషయంలో కేసులు ఎందుకు నమోదు చేయటం లేదని ప్రశ్నించారు ఆయన.